హలో ఫ్రెండ్స్, మీరందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. ఈరోజు మనము పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. నేను 3 పిడికెల పల్లీలు తీసుకున్నాను, 2 ఉల్లిగడ్డలకు చాప్ చేసుకున్నాను, ఎల్లిగడ్డ తీసుకోవాలి, టమాటో చాప్ చేసి మిక్సీలో పెట్టుకున్నాను, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర తీసుకున్నాను, సాల్ట్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. పల్లీలు మొదలుగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత పొట్టు తీయకుండా అలాగే పల్లి చట్నీ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఎన్నో రకాల పల్లి చట్నీలు ఉంటాయి, కాకపోతే కొందరు పొట్టు తీస్తారు, కానీ ఈ పల్లి చట్నీలో నేను పొట్టు తీయట్లేదు. సో ఇలా మీరు బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అది కొంచెం ఆరబెట్టండి. ఇప్పుడు మిక్సీలో ఉల్లిగడ్డలు, అంటే నేను ఎన్ని కట్ చేసుకున్నానో దాంట్లో హాఫ్ చేసి 2 సార్లు మిక్సీ కొడుతున్నానండి. ఉల్లిగడ్డలు, టమాటాలు, ఎల్లుల్లిపాయలు కూడా వేయాలండి. పచ్చిమిర్చి వేసాను. ఈ పచ్చిమిర్చి నేను ఒక పిడికెడంతా తీసుకున్నానండి. అంటే మీకు కారం ఎంత కావాలో అది ఎక్కువ తక్కువ చేసుకొని కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. నేను ఒక ఫుల్ ఎల్లిగడ్డ తీసుకున్నాను, దాది పొట్టు తీసి పక్కకు పెట్టుకుని వేసాను. ఇందులో నేను ఒక 20 గ్రామ్స్ కొత్తిమీర తీసుకున్నానండి, సరిపోయేంత ఉప్పు. ఇవన్నీ నేను ఇంతకుముందు చూపించిన దాంట్లో నేను హాఫ్ చేసి తీసుకున్నాను. మిక్సీలో హాఫే పడుతుందండి, దానికంటే ఎక్కువ పడదు. సో ఇది నేను పల్లీలు కూడా 3 పిడికెల్లో హాఫ్ ఇందులో వేసాను మిక్సీ కొట్టడానికి. ఈ మిక్సీ కొట్టేప్పుడు అండి నేను దీంట్లో వాటర్ వేయలేదు. ఆ టమాటో ఆనియన్ ఏదైతే ఉందో అది ఎంతైతే దాంట్లో వాటర్ వస్తుందో దాంట్లోనే నూరేసాను నేను. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. అందులో ఆవాలు, జీలకర్ర 2 వేసాను. కొంచెం కరివేపాకు వేయాలండి. అంటే ఎక్కువ మనకి కరివేపాకు కూడా ఎక్కువ మాడకుండా కరివేపాకు వేయగానే మనం ఈ నూరుకున్న పచ్చడి వేసేసుకోవచ్చండి. చూడండి, ఆవాలు, జీలకర్ర చిటపటలు ఆడుతున్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న కరివేపాకు దీంట్లో వేసేస్తున్నాను. ఒక 1 సెకండ్ అలా మూత పెడితే ఏమవుతుందంటే అందులో కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా వస్తుందండి. ఇప్పుడు నేను మిక్సీలో పట్టిన చట్నీ మొత్తము దాంట్లో వేసి కలిపేస్తానండి. మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టమైన పచ్చడి అండి ఇది. దోశతో కానీ ఇడ్లీతో కానీ మీరు దేంతో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. నేను 2 టైమ్స్ నూరేసుకున్నానండి. నూరుకున్నదాన్ని ఇంత మొత్తంగా దీంట్లో వేసేసాను. ఆ గిన్నెలో ఉన్న కొంచెం పచ్చడిలో కొంచెం వాటర్ వేసుకొని నేను ఇందులో వేసేసానండి. మీకు థిక్గా కావాలా లేకపోతే పల్చగా కావాలా అది మీరు చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి. కానీ ఇది కొంచెం సేపు బాగా కలిపి దీన్ని బాగా ఉడకబెట్టాలండి. మీరు ఎంత బాగా ఉడకబెడితే పచ్చడి ఎంత బాగా టేస్ట్గా వస్తుంది. నూనె పైకి ఇలా తేలే వరకు మీరు ఈ పచ్చడి ఉడకబెట్టాలండి. నాకు ఇంత కన్సిస్టెన్సీ చాలు. ఈ ఆయిల్ తేలుతుంది చూడండి పైన, అంత కన్సిస్టెన్సీ చాలు నాకు.
కొంచెం కలుపుకొని మీరు ఇది ఇడ్లీ కానీ దోశకు కానీ లేకపోతే వడలోకి కానీ కూడా మీరు తినచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా కమెంట్స్ పెట్టాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. అండ్ హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.